హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 1620 పోస్టులతో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్స్కి మీరు జూన్ 2 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా మీకు 8 రోజులు సమయం మాత్రమే ఉంది. సో మీకు ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా లేదా, లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది కూడా క్లియర్గా చెప్తాను. దీనితో పాటు కొన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే విషయంలో చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తం మనకి 10 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు. 1620 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లోకల్ అండ్ నాన్ లోకల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 13th మే నుంచి 2nd జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. అయితే 2nd జూన్ తర్వాత మీకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఒక్కరోజు కూడా మీకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయరు. సో కోర్టు ఉద్యోగాలు ఏపీపీఎస్సీ లాగానో, ఏపీ పోలీస్ లాగానో, లేకపోతే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లాగా కాదండి. వీరు ఒకసారి ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్లో కన్ఫామ్గా 100% ఎగ్జామ్స్ అయినా లేకపోతే అప్లికేషన్ డేట్స్ అయినా కూడా సో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కానీ లాస్ట్ డేట్స్ని ఎక్స్టెండ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి డేట్ లోపే మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అండ్ దీనితో పాటు చాలామంది రిజిస్ట్రేషన్లో కానీ లేకపోతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో మీరు మిస్టేక్స్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నట్లయితే ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మీకు ఇవ్వరు. ఓకే, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వరండి. రీసెంట్గా మనకి తెలంగాణకి సంబంధించిన కోర్ట్ ఎగ్జామ్స్ రిలీజ్ అయ్యాయి కదా, కోర్టు నోటిఫికేషన్స్, వాటికి కూడా లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయలేదు. అండ్ అట్ ది సేమ్ టైం వారికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషనే కాదు, ఆంధ్రప్రదేశ్లో 2022లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కూడా లాస్ట్ డేట్స్ని ఎక్స్టెండ్ చేయలేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు అనమాట. కాబట్టి మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని ప్రతిదీ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసి మీరు ఓటీపీఆర్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కొంతమందికి ఎక్కువ ఫీ అయితే చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కువ ఫీ ఎందుకు చూపిస్తుంది అంటే మీరు ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అలా మీరు ఎన్ని జిల్లాలని సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలకి సంబంధించి మీరు నాన్ లోకల్ కింద అవుతారు. కాబట్టి 800 రూపీస్ ఫీ చొప్పున ఈచ్ డిస్ట్రిక్ట్కి మీకు ఫీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మీకు ఎక్కువ ఫీ అనేది అక్కడ చూపిస్తుంది. మీరు ఒక్క డిస్ట్రిక్టే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక్క జిల్లాకి సంబంధించి మాత్రమే మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి సో నార్మల్గా ఉండేటువంటి 800 రూపీస్ అండ్ 400 రూపీస్ ఫీనే చూపిస్తుంది కేటగిరీస్ వైజ్గా. కాబట్టి మీరు అది గమనించాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు
వెరిఫై చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ డీటెయిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు చూడండి. అలాగే ఇక్కడ చాలామందికి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే విషయంలో కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ సర్టిఫికేట్స్కి సంబంధించి, ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించి చాలామందికి డౌట్ అయితే ఉందండి. సో స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించి చూసుకుంటే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, లేదా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు లేకపోయినట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ అంటే మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి నివాస ధృవీకరణ పత్రాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఓకే, సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకొని ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే చెప్పిన ప్రకారం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ కానీ, లేదా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కానీ మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అని చెప్పేసి ఓబీసీ సర్టిఫికేట్, ఓకే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మీకు సచివాలయంలో ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ని కూడా కొంతమంది అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు, వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయినా మీరు అప్పుడు సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు రీసెంట్ డాక్యుమెంట్స్ లేకపోతే, టైం లేదు అనుకుంటే కొంచెం 1 year 2 years బ్యాక్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ అయినా కూడా అప్లోడ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్గా స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయండి, జిరాక్స్ కాపీస్ అయితే వద్దు. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రీసెంట్గా తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ని మీరు ప్రొడ్యూస్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ని మీరు డీవీకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో కాబట్టి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసే విషయంలో కానీ, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసే విషయంలో కానీ ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అసలు ఛాన్సే ఉండదు, ఎడిట్ చేసుకునే అవకాశమే ఉండదు అనమాట. సో చాలా చాలా జాగ్రత్తగా మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ ఉండదు కాబట్టి, ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి June 2 లోపు అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేసినాం, ఆల్రెడీ 2 మాక్ టెస్ట్లు యాడ్ చేసాం. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే 30 ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి కోర్ట్ జాబ్స్కి సంబంధించి. తెలుగు మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు, లేదా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది, అది కూడా తీసుకోవచ్చు. 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. ప్రిపరేషన్ ఇక నుంచి అయినా స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ కోర్సెస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ మీకు జాబ్ రావడానికి ఇంకా మీకు ఒక 50 to 60 డేస్ మాత్రమే టైం అయితే ఉంది కాబట్టి ఈ 50 to 60 డేస్లో ఖచ్చితంగా మీరు ఎటువంటి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.